షుగర్ జబ్బు ముదిరిపోవడంతో కాళ్లను తొలగించారనే మాటను మనం తరచూ వింటూ ఉంటాం. 10 ఏళ్లకు మించి షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు నాడీ వ్యవస్థ దెబ్బతినిపోతుంది. రక్తనాళాలు కూడా పాడైపోతూ ఉంటాయి. దీంతో స్పర్శ జ్ఞానం కూడా తగ్గుముఖం పడుతుంది. ఇలాంటప్పుడు కాళ్లకు పాదాలకు దెబ్బలు తగిలినా గాయాలైనా పెద్దగా నొప్పి బాధలు కనిపించవు. దీంతో చాలామంది పాదాలపై గాయాలను పుండ్లను పెద్దగా పట్టించుకోరు. ఈ పరిస్థితి చివరకు డయాబెటిక్ ఫుట్ అల్సర్లకు దారితీస్తూ ఉంటుంది. మరికొందరేమో షుగర్ అదుపులోనే ఉందని మాకేం కాదులే అనుకుంటూ పాదాల సంరక్షణ విషయంలో అశ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఈ రెండు రకాల ధోరణులు మంచివి కాదంటారు డాక్టర్లు. డయాబెటిక్ ఫుట్ అల్సర్ల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటిక్ ఫుట్ అంటే ఏంటి? ఈ షుగర్ పేషెంట్స్లో కాళ్ళకొచ్చే సమస్యనే డయాబెటిక్ ఫుట్ అంటామండి. అంటే ఎటువంటి సమస్య అయినా, అంటే ఇప్పుడు చాలామందికి మీరు చూసే ఉంటారు, కాళ్ళల్లో తిమ్మిర్లు అనొచ్చు, లేదంటే కాళ్ళల్లో మంటలు అనొచ్చు, లేకపోతే కాళ్ళల్లో స్పర్శ తగ్గటం అనేది, లేదంటే కాళ్ళల్లో రాత్రిపూట ఈ పిక్క భాగంలో కాళ్ళ లాగటం అనేది కానీ, లేకపోతే పాదంలో కానీ కాళ్ళ లాగటం అనేది కానీ, అదే కాకుండా కాళ్ళ వేళ్ళు వంకర పోవటం కానీ. ఇప్పుడు మనకు చాలామంది చూసినట్టయితే కనుక మనకు కనుక కాళ్ళు మామూలుగా ఉంటాయి, కాళ్ళు వేళ్ళు వంకర పోవటం కానీ, లేకపోతే కాళ్ళల్లో గాయాలై పుండు మానకపోవటం కానీ, ఓకే. తర్వాత చాలామంది కాళ్ళు వాపులు రావటం కానీ, మడిం చుట్టూ నలుపు రావటం కానీ, ఈ షుగర్ పేషెంట్స్లో కాళ్ళకు వచ్చే సమస్యని డయాబెటిక్ ఫుట్ అంటామండి. మధుమేహులకు పాదాల్లో సమస్యలు ఎందుకు ఎక్కువ? మధుమేహులకి ఈ డయాబెటిక్ ఫుట్ సమస్యలు ఎందుకు వస్తాయంటే, ఒకటి ఫస్ట్ మనం చూసినట్టయితే కనుక డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. ఇంకొకటి ఏంటంటే పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం. ఇంకొకటి మిక్స్డ్, ఈ రెండు కలయిక వల్ల వస్తాయి. 70% ప్రాబ్లమ్స్ ఈ డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి వల్ల వస్తాయండి. డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి అంటే మన తల నుంచి వెన్నుపూస నుంచి కాళ్ళకు వచ్చే నరాలు లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉండటం వల్ల, ఒక 10 సంవత్సరాలుగా ఒక పేషెంట్ డయాబెటీస్ ఉంటే కనుక 100 మంది పేషెంట్స్ తీసుకుంటే ఒక 10 సంవత్సరాలు డయాబెటీస్ ఉంటే కనుక వీళ్ళల్లో 50% మందికి ఈ నరాలు డ్యామేజ్ అనేది అవుతుంది. ఏది కంట్రోల్డ్గా డయాబెటీస్ పెట్టుకున్న టైం ఉన్నా సరే ఈ 50% అనేది పేషెంట్స్కి ఈ డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి అనేది వస్తుంది. ఈ న్యూరోపతి వల్ల ఏమవుతుందంటే నరాలు డ్యామేజ్ అవటం వల్ల, ఆ నరాల చుట్టూ ఉండేది మైలిన్ అంటాం, ఈ మైలిన్ షీట్ డ్యామేజ్ అవటం వల్ల, ఈ నరాలకు వచ్చే తీగలు లాంటివి డ్యామేజ్ అవటం వల్ల ఈ న్యూరోపతి అని వస్తుంది వీళ్ళకి. ఇంకొకటి పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. అంటే కాళ్ళకు వచ్చే రక్త సరఫరా తరచుగా మనం చూసేదండి, మోకాళ్ళ కిందకు ఉండే రక్తనాళాలు మూసుకుపోతాయి ఈ షుగర్ పేషెంట్స్లో. ఈ రక్త సరఫరా తగ్గటం వల్ల కూడా ఈ కాళ్ళల్లో సమస్యలు అనేవి వస్తాయి. కొంతమందికి ఈ న్యూరోపతి వల్ల కానీ, ఈ రక్త సరఫరా తగ్గటం వల్ల కూడా ఈ కాళ్ళల్లో డయాబెటిక్ ఫుట్ అనేది వస్తుందండి. పాదాల్లో అల్సర్లు ఎలా ఏర్పడతాయి? ఎన్ని రకాలుగా ఉంటాయి? ఒకటి, ఈ నరాలు డ్యామేజ్ వల్ల ఏమవుతుందంటే మనకి ఈ పాదంలో కండరాల్లో ఉండేది ఇంబ్యాలెన్స్. రెగ్యులర్గా నార్మల్గా ఉండే పేషెంట్స్లో ఈ పాదంలో మజిల్స్ కండరాలు పైన కింద బ్యాలెన్స్డ్గా పనిచేస్తాయి. ఈ న్యూరోపతి రావటం వల్ల ఏమవుతుందంటే ఒక కండరం ఎక్కువ పుల్ చేయటం, ఒక కండరం తక్కువగా పుల్ చేయటం కానీ, ఒక కండరం ఎక్కువ కాంట్రాక్ట్ అవటం కానీ జరగటం వల్ల వేళ్ళు నార్మల్గా ఇలా ఉండకుండా క్లాటోస్ అంటామండి. ఈ కండరాలు ఎక్కువ పుల్ చేయటం వల్ల, న్యూరోపతి వల్ల మనం ఇలా ఉండాల్సిన వేళ్ళు ఇలా వంకరపోయి ఇలా ఒత్తుకోవటం వల్ల ప్రెషర్ అల్సర్స్ అంటాం, లేదంటే ట్రోఫిక్ అల్సర్స్ అంటాం, ఇలా అనేది జరుగుతుంది. ఇలా కాకుండా ఈ న్యూరోపతి వల్ల చాలా మనకి చెమట డ్రై స్కిన్ రావటం కానీ, స్కిన్ డ్రై అవటం కానీ, లేదంటే కనుక దురదలు ఎక్కువ ఉండటం కానీ, మడిం చుట్టం కానీ ఇలా అనేది జరుగుతుంది. ఇదే కాకుండా ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ న్యూరోపతిలో ఏమవుతుందంటే స్పర్శ తగ్గటం, అంటే మనకి కోల్డ్ హాట్ సెన్సేషన్ అనేది, ఇప్పుడు అంటే వేడిగా ఉందా చల్లగా ఉన్నది సెన్సేషన్ తగ్గటం కాళ్ళలో. కొంతమంది మీరు చాలా విన్నుంటే కనుక నాకు స్పాంజ్ మీద నడిచినట్టు అనిపిస్తూ ఉంటుంది అంటారు. అదే ఈ న్యూరోపతి వల్ల ఈ స్పాంజ్ సెన్సేషన్ అనేది రావటం. ఇంకొంతమంది అడిగినట్టయితే కనుక చెప్పులు జారిపోతున్నాయి డాక్టర్ గారు, నేను వేసుకోలేకపోతున్నాను సరిగ్గా చెప్పులకి. అంటే ఇప్పుడు మనకు నార్మల్గా మనం ఫుట్వేర్ వేసుకుని మనకు జారినట్టు తెలియదు, వాళ్ళకి జారిపోతాయి, జారినట్టు కూడా తెలియదు అనమాట. వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి ఏంటంటే చాలామందికి ఏదైనా తగిలినా సరే, అంటే షార్ప్ ఆబ్జెక్ట్ ఏదైనా తగిలినా సరే వాళ్ళకి తెలియదు. ఈ న్యూరోపతి వల్ల ఎటువంటి సిమ్టమ్స్ మనం తరచుగా చూసేది ఏంటంటే, ఈ షుగర్ వల్ల లోపల ఈ ఎథెరోస్క్లెరోసిస్ అని, అంటే షుగర్ ఉన్న పేషెంట్స్లో వయసు పైబడిన వాళ్ళలో మనం తరచుగా రక్తనాళాలు మూసుకుపోవడం జరుగుతుంది 20-30%. ఈ రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల రక్త సరఫరా తగ్గి మనకి కాళ్ళు వేళ్ళు నలుపు రావటం కానీ, గ్యాంగ్రీన్ అంటాం, లేదంటే కాళ్ళ వేళ్ళ మీద గాయమై పుండు మానకపోవటం కానీ, గాయమై విపరీతమైన నొప్పి ఉండటం కానీ, రాత్రుల్లో నిద్ర పట్టకపోవడం, రెస్ట్ పెయిన్ అంటామండి. ఇవన్నీ ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ షుగర్ పేషెంట్స్లో మనం చూస్తున్నాం. పాదాల్లో అల్సర్లతో తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి వల్ల ఏదైతే మనకి ఈ స్పర్శ తగ్గటం అనేది, తిమ్మిర్లు మంటలు వస్తాయో, ఇనీషియల్ స్టేజెస్లో మనం దీన్ని తెలుసుకోగలిగి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చుకోగలిగితే కనుక
ఫ్యూచర్లో ఈ కాళ్ళ వేళ్ళ కింద కానీ వేళ్ళ ఆఖరి భాగం చివరి భాగంలో కానీ లేకపోతే పాదం కింద కానీ గాయాలు కాకుండా ఉంటాయి. గాయాలు అయితే ఏమవుతుంది, బోన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. బోన్ ఇన్ఫెక్షన్స్ వస్తే కాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే గాయాలు కాకుండా మనము కాపాడుకోగలగాలి. అది ఒక కాంప్లికేషన్ న్యూరోపతిలో మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక. అదే కనుక పెరిఫెరల్ ఆర్టరీల్ డిసీజ్, రక్త ప్రసరణ తగ్గటం వల్ల వచ్చే, మనం ఇనీషియల్గా తెలుసుకోగలిగితే, ఓకే రక్త ప్రసరణ తగ్గింది అని తెలుసుకోగలిగితే ఫ్యూచర్లో ఈ వేళ్ల మీద గాయాలు కానీ గ్యాంగ్రీన్ కానీ అయితే మనము కాలు కోల్పోకుండా ఉండటానికి మనం కాపాడుకోగలం. అంటే ఏంటంటే ఈ వేళ్ళు పోకుండా ఉండటానికి, కాలు పోకుండా ఉండటానికి మనము ముందు ఇనీషియల్గా కనుక తెలుసుకోగలిగితే కనుక ఈ కాంప్లికేషన్స్ అనేవి మనం ప్రివెంట్ చేయొచ్చు. డయాబెటిక్ ఫుడ్ అల్సర్లకు చికిత్స ఎలా ఉంటుంది? దీనికి సంబంధించిన తిమ్మిర్లు, మంటలు కానీ, స్పర్శ తగ్గటం కానీ ఇవన్నీ చూసుకోగలిగితే, ఒకటి మనకి తరచుగా ఇచ్చేదంటే మెథైల్కోబాలమైన్, వైటమిన్ B12 అనేది ఇస్తాము. నరాలు ఏదైతే డ్యామేజ్ అయిందో అది కొంచెం రివైవ్ అవటానికి, దానికి అది ఇవ్వటం వల్ల కొంచెం ఈ న్యూరోపతి పెయిన్స్, తిమ్మిర్లు, మంటలు, ఈ స్పర్శ తగ్గటం అనేది కొంచెం సిమ్టమాటిక్గా రిలీఫ్ ఉంటుందండి. ఇవి కాకుండా కొంచెం న్యూరలాజికల్ డ్రగ్స్, ప్రెగాబాలిన్ అంటాం, లేకపోతే గాబాపెంటిన్ అంటాం, దానికి సంబంధించి నారామిట్రిప్టైల్ అంటాం. ఈ మెడికేషన్స్ ఇవ్వగలిగితే కనుక ఇనీషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఈ తిమ్మిర్లు, మంటలు ఎంతో కొంత కొంచెం ఉపశమనంగా ఉంటుంది. కొంతమందికి లోకల్ అప్లికేషన్ అంటాం, అంటే ఈ మెడిసిన్స్ ఇచ్చినా సరే తగ్గకపోతే కొంచెం పాదం మీద రాసుకునే ఆయింట్మెంట్స్, మళ్ళీ అయితే ఒలిని జెల్ నొప్పులకి రాసుకుంటే అట్లాంటి జెల్స్ కూడా ఉన్నాయి. అట్లాంటి జెల్స్ ఇవ్వటం వల్ల కూడా ఈ తిమ్మిర్లు, మంటలు అనేవి కొంచెం మనం తగ్గించుకోగలుగుతాం. ఇంకా సివియర్ స్టేజ్లో వెళ్ళినట్టయితే కనుక, అంటే ఈ పాదాలు, వేళ్ళు వంకరపోయి గాయమైనట్టయితే కనుక ఈ న్యూరోపతి వల్ల ప్రెషర్ వల్ల వచ్చే అల్సర్స్, ట్రోఫిక్ అల్సర్స్ అంటాం. దీంట్లో ఏమవుతుందంటే ఏదైనా చిన్న గాయమైనప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చినట్టయితే ఇనీషియల్గా దాన్ని చూసుకొని బోన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, అంటే కాళ్ళ వేళ్ళల్లో కనుక బోన్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే కనుక దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ ఇచ్చి, ఇన్ఫెక్షన్ కానీ ఇంకెక్కువగా ఉంటే దానికి సంబంధించిన సర్జరీ చేసి ఆ చీమి కానీ లేకపోతే ఇన్ఫెక్షన్ కానీ తీసేయగలిగితే ఫ్యూచర్లో ఆ గాయం ఎలా తగ్గించాలి, ఆఫ్ లోడింగ్ ఫుట్వేర్ అంటామండి. ప్రతి ఒక్క పేషెంట్కి, డయాబెటిక్ పేషెంట్స్కి వాళ్ళ ప్రెషర్ పాయింట్స్ డిఫరెంట్గా ఉంటాయి. కొంతమంది ఇక్కడ ప్రెషర్ ఉండొచ్చు, కొంతమంది బ్యాక్ సైడ్ ఉండొచ్చు, కొంతమంది వేళ్ళ దగ్గర ఉండొచ్చు. వీళ్ళకి సంబంధించిన పీడియోగ్రఫీ టెస్ట్ అంటాం, ప్రెషర్ స్కాన్ అనేది ఒకటి చేసి కాళ్ళకి వాళ్ళ కాలు షేప్ ఎలా ఉందో చూసుకొని వాళ్ళకి సంబంధించిన కస్టమైజ్డ్ ఫుట్వేర్, వాళ్ళ పాదాలకు సంబంధించిన ఫుట్వేర్ మనం ఇవ్వగలిగితే కనుక ఎక్కడైతే గాయం ఉంటుందో అక్కడ ప్రెషర్ తగ్గించగలిగితే కనుక ఫుట్వేర్లో ఆ గాయం అనేది తగ్గుతుంది. ఫ్యూచర్లో మనం వేళ్ళు కానీ కాలు కానీ తొలగించకుండా మనం చేయగలుగుతాం ప్రివెంటివ్గా మనం జాగ్రత్త తీసుకుంటే. ఇలా కాకుండా రక్త సరఫరా తగ్గటం వల్ల వచ్చే గాయాలు అయితే కనుక మనం ఎక్కడెక్కడ రక్తనాళాలు మూసుకుపోయినాయి చూసుకొని, ఒకవేళ అవి చాలా సూక్ష్మంగా ఉంటాయి, 2 mm నుంచి 1.5 mm వరకు ఉంటాయి. ఇప్పుడున్న టెక్నాలజీతో ఏంటంటే ఎండోవాస్కులర్ అప్రోచ్ అంటాం. సన్న ఇంజెక్షన్ ద్వారా మన గజ్జల్లో ఇంజెక్షన్ ఇచ్చేసి రక్తనాళాల ద్వారా కిందకు వచ్చి పాదంలో వరకు, ఆల్మోస్ట్ పాదం సగం వరకు మనం ఇప్పుడు వెళ్ళి ఆ రక్తనాళాలను ఏదైతే 1.5 mm ఉంటాయో చిన్న సైజులో ఉన్న రక్తనాళాలు కూడా మనం బెలూన్ ద్వారా, గుండెలో ఎలా అయితే రక్తనాళాలు యాంజియోప్లాస్టీ ద్వారా ఓపెన్ చేస్తామో అలాగే కాళ్ళల్లో కూడా రక్తనాళాలను యాంజియోప్లాస్టీ ద్వారా మనం ఓపెన్ చేసి రక్త సరఫరా పెంచి ఎక్కడైతే గాయం పుండు ఉందో, గ్యాంగ్రీన్ ఉందో అది మనం శుభ్రం చేసుకున్నట్టయితే, క్లీన్ చేసుకున్నట్టయితే కనుక పుండు మానే ఛాన్స్ మనకు ఉంటుంది. మధుమేహులు తమ పాదాలను ఎలా కాపాడుకోవాలి? పాదాల సంరక్షణ ఎలా ఉండాలి? రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకోవాలి. అంటే ఇప్పుడు ఈ వాస్కులర్ సర్జన్ కానీ, పోడియాటిక్ సెంటర్ కానీ వెళ్ళినట్టయితే కనుక కాళ్ళకు సంబంధించిన స్పర్శ పరీక్షలు కానీ, లేకపోతే వైబ్రేషన్ టెస్ట్ కానీ, లేకపోతే ప్రెషర్ స్కాన్ అంటాం, పీడియోగ్రఫీ అంటాం, దీనికి సంబంధించి తరచుగా చేయించుకొని దీనికి సంబంధించిన ఫుట్వేర్, మీ పాదాల ప్రెషర్ ఎక్కడైతే ఎక్కువ ఉందో దానికి సంబంధించి ఆఫ్ లోడింగ్ ఫుట్వేర్ అంటామండి. ఆ ఫుట్వేర్ జాగ్రత్తగా వేసుకోగలిగి ప్రతి 6 నెలలకు ఒకసారి వాస్కులర్ సర్జన్కి, తర్వాత పోడియాట్రిక్స్ని చూపించుకోగలిగితే కనుక ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్, ఈ న్యూరోపతి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కానీ, బ్లడ్ సర్క్యులేషన్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కానీ మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఇదే కాకుండా చాలామంది జాగ్రత్తలా తీసుకోవాలి కాళ్ళకు సంబంధించి. డయాబెటిక్ పేషెంట్స్లో ఏంటంటే పాదాలు తరచుగా డ్రై అవుతూ ఉంటాయి. ఇలా డ్రై కాకుండా ఉండాలి అంటే కనుక మాయిశ్చరైజర్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే కోల్డ్ క్రీమ్ అంటాం, మాయిశ్చరైజర్ అంటాం. వేళ్ల మధ్యలో మాయిశ్చరైజర్ ఎప్పుడు రాసుకోకూడదండి. వేళ్ల పైనుంచి పాదం మీద కాలు వరకు, తర్వాత పాదం కింద వైపు మాయిశ్చరైజర్ రాసుకున్నట్టయితే కనుక ఈ డ్రై స్కిన్ని మనం అరికట్టగలం. డ్రై స్కిన్ అరికడితే కనుక ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, దాన్ని మనం ప్రివెంట్ చేయగలం. కాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. చెప్పులు సెలెక్ట్ చేసుకున్నప్పుడు, షూ సెలెక్ట్ చేసుకున్నప్పుడు వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే పాయింటెడ్ షూ చేసుకుంటారు, అలా కాకుండా కొంచెం ఫ్రంట్ బ్రాడ్గా ఉండాలి. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మన వేళ్ళను ఒత్తేయకుండా ఉంటుంది. చాలామంది షుగర్ పేషెంట్స్లో ఈ వేళ్ళు ఒత్తేయటం వల్ల ఏంటంటే వాళ్ళకి తెలియదు, ఒత్తుకుందా లేదో తెలియదు, ఎందుకంటే సెన్సేషన్స్ తగ్గటం వల్ల. అందుకే ఈ ఒత్తుకునే పాయింటెడ్ షూ వేసుకోకుండా ఫ్రంట్ బ్రాడ్గా ఉండే షూ వేసుకోవాలి. పాదరక్షలు చాలా ఇంపార్టెంట్. ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు నా సైజ్ 9 అయింది అనుకోండి,
ఒక 10 సైజ్ తీసుకుంటే కనుక కాలు లోపల వేళ్ళు కానీ పాదం కానీ ఫ్రీగా ఉంటాయి. ఎక్కడ చుట్టుపక్కల రబ్ అవ్వకుండా గాయం కాకుండా ఉంటుంది, మనం ప్రివెంట్ చేయగలం. ఒంట్లో షుగర్ జబ్బు ఉన్నప్పుడు పాదాల్ని గాజు బొమ్మల్లా చూసుకోవాలి. పాదాల్ని నిత్యం పొడిగా ఉండేలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాదాల్లో ఎక్కడ ఏ చిన్న సమస్య కనిపించినా అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. చిన్నపాటి కోతలు, గాయాలు, మానని పుండ్లకు లవంగం నూనె బాగా పనిచేస్తుంది. లవంగం నూనెకు కొద్దిగా కొబ్బరి నూనెను కలిపి గాయాలు, పుండ్లపై నిత్యం పూస్తూ ఉంటే అవి త్వరగా మానిపోతాయి.